రాజ్ తరుణ్ కథ కొత్త కొత్త మలుపులు తిరుగుతోంది. ఇప్పుడు అమ్మాయి ఎవరైతే లావణ్య తాజాగా టీవీ9కి ఒక ఇంటర్వ్యూ ఇస్తూ కీలకమైనటువంటి లెక్కలు చెప్పింది. రాజ్ తరుణ్కి క్షమాపణ చెప్పింది. రాజ్ తరుణ్ని అనవసరంగా దూరం చేసుకున్నానంది. మస్తాన్ సాయి వల్లనే ఇదంతా జరిగిందని చెప్పింది. మస్తాన్ సాయికి సంబంధించినటువంటి పార్టీకి వెళ్ళినప్పుడు డ్రగ్స్ అలవాటు పడ్డానని, ఆ డ్రగ్స్ని అలవాటు చేసి తద్వారా అతను ఆ డ్రగ్తో పాటుగా కొన్ని ఏదైతే సెక్సువల్గా రెచ్చగొట్టేటటువంటి కొన్ని పిల్స్ ఇస్తాడు, ఆ పిల్స్తో శృంగారం చేసేటప్పుడు వీడియోస్ తీస్తాడు. ఇది నా ఒక్కదాని విషయంలోనే కాదు, అనేక మంది వీడియోస్ అతని దగ్గర ఉన్నాయి. దాన్ని అడ్డు పెట్టి ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తుంటాడు. అట్లా నేను బ్లాక్మెయిల్కి లొంగాను. దానికి తోడుగా రాజ్ తరుణ్ దగ్గర వేరే అమ్మాయితో, కొత్త హీరోయిన్తో తను సన్నిహితంగా ఉంటున్నాడని, అట్లాగే నన్ను వదిలించుకోవడం కోసం అని చెప్పేసి రాజ్ తరుణ్ చూస్తున్నాడని, అందుకే అసలు డ్రగ్స్ కేసు లావణ్య మీద పెట్టిందే రాజ్ తరుణ్ అన్నటువంటి విషయాన్ని మస్తాన్ సాయి చెప్పాడని, అందువలన రాజ్ తరుణ్ మీద కేసు పెట్టానని ఇప్పుడు లావణ్య చెప్పుకొచ్చింది. వాస్తవంగా లావణ్య డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాక రాజ్ తరుణ్ దూరంగా ఉంటూ వచ్చాడు. ఆ రాజ్ తరుణ్ తన భర్తని కేసు పెట్టుకుంటూ వచ్చింది. రాజ్ తరుణ్ ఫ్లాట్ ఏదైతే కొనుక్కున్నాడో అందులోనే ఇప్పుడు ఆ అమ్మాయి ఉంటున్నటువంటి పరిస్థితి. అయితే రాజ్ తరుణ్ది కాదది నాదే అంటుంది. మేము పెళ్లి చేసుకున్నాం కాబట్టి నాదే అంటుంది. అయితే మస్తాన్ సాయితో సంబంధం అనేటటువంటి దాన్ని వలన ఇదంతా నష్టపోయానంటూ మస్తాన్ సాయి అనేక మంది ఆడపిల్లల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాడు. అందులో కొంతమంది ఆడపిల్లలు నన్ను రిక్వెస్ట్ చేస్తే అతనిచ్చిన పాస్వర్డ్ ఆధారంగా అందులోంచి కొన్ని వీడియోలు డిలీట్ చేశాను, మిగతాది బయటికైతే నేను రిలీజ్ చేయలేదు అని చెప్తుంది. కొంతమంది ఇప్పుడు యూట్యూబ్లో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి అన్నటువంటి పాయింట్ కూడా సర్క్యులేట్ అవుతున్నటువంటి వేళ ఓవరాల్గా తను తప్పు చేశానని ఒప్పుకుంటోంది, తప్పని పరిస్థితుల్లో చేశానని నమ్మమంటోంది. అట్ ద సేమ్ టైం రాజ్ తరుణ్ క్షమాపణ చెప్తోంది. అది పక్కన పెడితే ఈ అమ్మాయి డ్రగ్ ఎడిక్ట్ అవ్వడం, ఈ అమ్మాయి మస్తాన్ సాయితో సన్నిహితత్వం, ఇంకొక వైపున రాజ్ తరుణ్ నా భర్తే అంటుంది, రాజ్ తరుణ్ ఆస్తి నాదేనంటుంది, రాజ్ తరుణ్కి క్షమాపణ అంటుంది. ఇది ఒక విచిత్రమైనది. అంటే వ్యక్తిగత సంబంధాలలో ఉండేటటువంటి తేడాలతో వచ్చేటటువంటి వ్యవహారం ఇదంతా కూడా. ఫైనల్గా ఎవరు విక్టిమ్ అయ్యారంటే ఇక్కడ పెళ్ళి కాకుండా సహజీవనం చేసినటువంటి రాజ్ తరుణ్ బాధితుడయ్యాడు. ఇప్పుడు అతనికి సినిమాల పరిస్థితి ఏంటి అన్నది తేలందయ్యింది.